బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు. 3 రోజుల కస్టడీ ఇవాల్తో ముగియడంతో కవితను ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవితను తొలుత ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఇదే కేసులో కవితను ఈ నెల 11న అరెస్ట్ చేసింది. తొలుత కోర్టు అనుమతితో జైల్లోనే కవితను ప్రశ్నించింది సీబీఐ. ఆ తర్వాత అరెస్టు చూపించి 12న కోర్టులో కవితను హాజరుపరిచి కస్టడీ కోరారు సీబీఐ అధికారులు. 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో వరుసగా 2 రోజుల పాటు కవితను విచారించింది సీబీఐ. రెండో రోజైన ఆదివారం కవితను సుదీర్ఘంగా ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో ఇంటరాగేషన్ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులు సమకూర్చడంపై ప్రశ్నల వర్షం కురిపించారు దర్యాప్తు బృందం అధికారులు. నిందితులు అప్రూవర్లుగా ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్పై ఎక్కువగా ప్రశ్నించుంటాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు. 3 రోజుల కస్టడీ ఇవాల్టితో ముగియడంతో కవితను ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు. 3 రోజుల కస్టడీ ఇవాల్టితో ముగియడంతో కవితను ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవితను తొలుత ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఇదే కేసులో కవితను ఈ నెల 11న అరెస్ట్ చేసింది. తొలుత కోర్టు అనుమతితో జైల్లోనే కవితను ప్రశ్నించింది సీబీఐ. ఆ తర్వాత అరెస్ట్ చూపించి 12న కోర్టులో కవితను హాజరుపరిచి కస్టడీ కోరారు సీబీఐ అధికారులు. 3 రోజుల కస్టడీకి అనుమతించడంతో వరుసగా 2 రోజుల పాటు కవితను విచారించింది సీబీఐ. రెండో రోజైన ఆదివారం కవితను సుదీర్ఘంగా ప్రశ్నించారు సీబీఐ అధికారులు. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయంలో ఇంటరాగేషన్ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు సీబీఐ అధికారులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, మళ్ళీ సీబీఐ కవితను కస్టడీ కోరే అవకాశం ఉందా? ఒకవేళ సీబీఐ కస్టడీ కోరితే సీబీఐ అరెస్ట్ కు సంబంధించి మళ్ళీ బెయిల్ దాఖలు చేసే అవకాశం ఉందా? కవిత డీటెయిల్స్ ఏంటి? ఎస్ రావని 3 రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో కొద్దిసేపటి క్రితమే కవితను రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. అయితే ఈ 3 రోజుల్లో కూడా లిక్కర్ కేసులో కవిత పాత్ర పైన ప్రధానంగా ఏదైతే సిబిఐ ఇంట్రాగేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. మొదట్లో ఏదైతే ఈడీ అరెస్ట్ చేసింది కవితను, ఆ తర్వాత 10 రోజుల పాటు ఈడీ ఇంట్రాగేషన్ చేసిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్లో కవితను ఉంచారు తిహార్ జైల్లో. సో తిహార్ జైల్లోనే 6వ తేదీన మొదట కవితను సిబిఐ విచారణ జరిపింది. అయితే ఆ విచారణ సందర్భంగా కవితను అడిగినటువంటి ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు చెప్పలేదన్నారు. సో కవితను ఇక ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. అంటే సిబిఐ ఎక్కడ కూడా వాళ్ళు అంటే ఏదైతే సిబిఐ కస్టడీ పొడిగించాలని చెప్పి కోరలేదు. దాంతో ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీకి కవిత వెళ్తున్నారు. అంటే కవిత మరోసారి ఇక తిహార్ జైలుకు వెళ్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూస్తుంటే కూడా మళ్ళీ 14 రోజుల పాటు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.